హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమ్మనేలు చూశారు కదండి. ఈరోజు మనం ఈ వీడియోలో డీ పట్టా ల్యాండ్స్లో బోధి చెరువు రోడ్స్ ఇలాంటి ఇచ్చినటువంటి పట్టా ల్యాండ్స్ కోసం, అలాగే డాటెడ్ ల్యాండ్స్ కోసం, అలాగే డీకేటీ లంకా ల్యాండ్స్ కోసం, నెక్స్ట్ ఏడబ్ల్యూడి ల్యాండ్స్ అంటే అసెస్డ్ వేస్ట్ డ్రై ల్యాండ్స్ అంటే గయాలు వీటి కోసం, మరియు వక్ఫోల్డ్ ఎండోమెంట్ ల్యాండ్స్ కోసం కూడా ఒకసారి మనం 22 ఏళ్ళ జాబితాలో చేర్చిన ల్యాండ్స్ కోసం మాట్లాడుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ అసైన్డ్ భూములు చట్టం 1977 ప్రభుత్వం నిరుపేదలకు వ్యవసాయం లేదా నివాసం కోసం కేటాయించే భూముల్ని ఈ అసైన్డ్ భూములు అంటామన్నమాట అండి. ఈ చట్టం 1977 ఈ చట్టం ప్రకారం అసైన్డ్ భూములు అమ్మడం లేదా బదిలీ చేయడం నిషేధం అనమాట అండి. ఓకే, కానీ లాస్ట్ గవర్నమెంట్ జీవోని తీసుకొచ్చింది 596లో కొన్ని మార్పులు అయితే ఈ చట్టం 35/2023 సవరించిందనమాట అండి. ఈ అసైన్మెంట్ జరిగి 20 సంవత్సరాలు పూర్తయ్యే యజమానులకు ఫ్రీ హోల్డ్ హక్కులు కల్పించమని 22A జాబితా నుంచి తొలగించమని చెప్తుందనమాట అండి. వీటిలో ముఖ్యంగా డాటెడ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో చుక్కల భూములు రికార్డులో ఆర్ఎస్ఆర్ వరుసలో చుక్కలతో డాటెడ్ ఉంటాయి అన్నమాట అండి. ఇక్కడ మనం ఆర్ఎస్ఆర్ అంటే కొన్ని చోట్ల ఏ రిజిస్టర్ అని అంటాం అనమాట అండి. ఇది ఏదైతే ఉందో బ్రిటిష్ కాలం నుంచి కూడా అందులో ఎవరో ఒకరి పేరు నమోదు అవ్వకుండా చుక్కల కింద ఉండి వాటిని డాటెడ్ ల్యాండ్స్ అని అంటాం అనమాట అండి. ఇవి సుమారు 1,12,000 ఎకరాలు అసైన్డ్ భూములుగా పేర్కొన్నారన్నమాట అండి. వీటిని అనుభవిస్తుంటే తనిఖీ చేసి 22(1)A నుండి తొలగించమని చెప్తున్నారనమాట అండి. వీటితో పాటుగా డీ పట్టా చెరువులు, బోధులు, రోడ్లు ఇలా డిఫరెంట్ వాటిల్లో పట్టా ఇచ్చి ఉంటే అవి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఫ్రీ హోల్డ్ అర్హత పొందుతుందన్నమాట అండి. కానీ వీటిలో నీటి వనరులు కొన్ని రోడ్లు అంటే చెరువులు, బోధులు, టోపోస్ దారులు, కొంచెరాలు భూములు ఇప్పటికే అయాన్ కన్వర్షన్ జరిగి అవి 2023 చట్టం 35 కింద అర్హత పొందితే వాటిని కూడా ఫ్రీ హోల్డ్ చేయమని చెప్తున్నారనమాట అండి. కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఏంటంటే మనకి ఈ వాటర్ బాడీస్ ఈ రోడ్స్ ఏ ఉన్నాయో వాటిని మాత్రం ఫ్రీ హోల్డ్ చేయకూడదని అంటుందండి. కానీ గత జీవో ప్రకారం చట్టం 35 ప్రకారంగా ఇలా కన్వర్షన్ అయ్యి అయాన్ మార్పిడి జరిగి ఉంటే వాటిని కూడా 22A నుంచి తొలగించమని చెప్తున్నారన్నమాట అండి. వీటితో పాటు ఏడబ్ల్యూడి ల్యాండ్స్ అంటే అంచనా వేయబడిన లేస్ట్ అంటే గయ్యాలన్నమాట. వీటిని తెలుగులో నిర్ణీత శిస్తు పడ్డ భూములు అనమాట, అంటే పండవ అనమాట అండి. ఇవి సాగుకు భూములు అనమాట. వీటిని గతంలో పేదలకు చేసి ఉంటే పేదలకు అసైన్ చేసి ఉంటే అవి కూడా 20 సంవత్సరాలు దాటి ఉంటే వాటిని కూడా ఫ్రీ హోల్డ్ చేయమని చెప్తుందనమాట. అలాగే డీకేటీ లంక భూములు అనమాట. డీకేటీ లంక భూములు అంటే ఇవి నదీ పరివాహక ప్రాంతంలో ఇచ్చేటటువంటి భూములు అనమాట అండి. ఈ డీకేటీ లంక పట్టాలు అని అంటారు అన్నమాట అండి. ఇవి కూడా మనకి అసైన్మెంట్ ల్యాండ్స్ 22A కింద ఉంటాయి అన్నమాట అండి. వీటిలో కూడా ఈ జీవో నెంబర్ 596 ప్రకారంగా తొలగించాలని చెప్పి అంటున్నారండి. కాకపోతే ఈ లంక భూములు వచ్చేసరికి ఎలా ఉంటాయంటే పట్టా ఇస్తారండి. ఈ విషయంలో ఏమవుతాయండి, మునిగిపోయి మనం వేసుకున్న బౌండరీస్ అని ఏమవుతాయి మారడం జరుగుతాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఆన్లైన్లో ఒకరి పేరు ఉంటారు, అనుభవంలో వేరొకరు ఉంటారు అన్నమాట అండి. ఇలాంటి ఇష్యూస్ రావడం వల్ల ఇవి 22 నుంచి తొలగించబడడం కొంచెం కష్టంగా మారుతుందన్నమాట అండి. వీటితో పాటుగా వక్స్ఫోర్డ్ మరియు దేవాదాయ భూముల గురించి అడుగుతున్నారండి. ఈ వక్స్ఫోర్డ్ కానీ ఎండోమెంట్ ల్యాండ్ కానీ ఇవి అసైన్మెంట్ భూముల్లోకి రావన్నమాట అండి. సో వీటికి సంబంధించి ఎటువంటి తీయడం కానీ చేయడం కానీ జరగదన్నమాట అండి. కానీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారనమాట. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటుంది, కాకపోతే వాటిని ఎండోమెంట్ లేదా వక్ఫోర్డ్లో పెట్టడం జరుగుతుందన్నమాట అండి. సో ఇలాంటి భూములు నిజంగా అవి ఏమన్నా పొరపాటుగా పడి ఉంటే ఎండోమెంట్ కానీ వక్స్ఫోర్డ్ కానీ వాటిలో పొరపాటుగా కానీ పడి ఉండి మన దగ్గర డాక్యుమెంట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎండోమెంట్ ల్యాండ్ అనేది ఉంది, అది ఎండోమెంట్ కాదు, మనది ఎండోమెంట్ జాబితాలో చేర్చారు, ఏదో పొరపాటున పడిందో మరి మొత్తం మీద ఒకవేళ మనకి డాక్యుమెంట్ ఉంది, ఏం చేయాలండి మనం ముందు ఎండోమెంట్ నుంచి ఒక క్లియరెన్స్ లెటర్ తెచ్చుకోవాలన్నమాట అండి. అంటే వాళ్ళ రికార్డులో ఈ భూమి
మాది కాదు, ఇది మాకు ఎండోమెంట్కి సంబంధించింది కాదు అని చెప్పి ఒక లెటర్ తెచ్చుకుంటే ఈ ప్రాసెస్ ద్వారా ఆ లెటర్ని మనం ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి పెట్టుకొని వాటి నుంచి మనం చేయొచ్చు అనమాట. ఓకే, ఇంకా 22A జాబితా నుంచి ఎలా మనకి ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా సమీక్ష జరుగుతుందన్నమాట అండి. ఒకవేళ సమీక్ష జరిగి మనకి ఏమైనా అవకాశం వచ్చి 22A నుంచి తొలగిస్తామంటే అది ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో మనం ఈ వీడియోలో ఒకసారి చూద్దామండి. దీనికి సంబంధించి మీరు ఒక తెల్ల కాగితంపై రాసి మీ భూమి పత్రాలు జతపరచవలసి ఉంటుందన్నమాట అండి. ఈ దరఖాస్తు నమూనా అప్లికేషన్ డ్రాఫ్ట్ సంబంధించి తేదీ, ప్రదేశము అంటే మీ ఊరు ఎవరికి, గౌరవనీయ కలెక్టర్ గారికి లేదా ఆర్డీఓ గారికి. విషయం ఏం రాస్తారు, 22 జాబితా నుంచి ఫ్రీ హోల్డ్ హక్కులు కల్పించవలసిందిగా ఎన్నపో అని చెప్తే రాస్తారన్నమాట. ఆర్య పేరు, తండ్రి పేరు, మీ గ్రామం, మీ నివాసం మాకు ప్రభుత్వం ద్వారా కింద కేటాయించబడిన అసైన్ అంటే గ్రామం పేరు, మండలం పేరు, అట్లనే సర్వే నెంబర్, విస్తీర్ణం ఇవన్నీ కూడా రాస్తారన్నమాట. పట్టా జారీ చేసిన సంవత్సరం, తర్వాత ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ అసైన్డ్ జరిగి 20 సంవత్సరాలు భూమి 22A నిషేధ జాబితా నుండి తొలగించి రైతుకు యాజమాన్య హక్కులు కల్పించి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వమని ఆదేశిస్తున్నానని చెప్పి మనం ఒక లెటరు రాసి దానికి పట్టా పాస్ పుస్తకం ఉంటే ఆ కాపీ, అసైన్మెంట్ పట్టా కాపీ, ఆధార్ కార్డు కాపీ అని చెప్పి ధన్యవాదాలు అని చెప్పి కింద తమ సంతకం, ఫోన్ నెంబరు ఇవి ఇచ్చి మీరు లెటర్ అనేది పెట్టుకుంటారనమాట అండి. సో ఈ విధంగా పెట్టుకున్న అర్జీని సంబంధిత తహసీల్దార్ గారు, అలాగే విఆర్ఓ గారు, తహసీల్దార్ గారు ఇలా 100% తనిఖీ చేసి ఆ రిపోర్ట్ని ఆర్డీఓ గారికి పంపుతారనమాట అండి. ఆర్డీఓ గారు దాన్ని క్షేత్ర పరిశీలన చేసి కలెక్టర్ గారికి పంపి లాస్ట్ టైం మనం చెప్పిన వీడియో ప్రకారంగా ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుందన్నమాట అండి. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఉన్నారో అసలైన ఎస్ఐని అయి ఉండాలన్నమాట అండి. అంతేగాని మనకి ఏ పట్టా లేదు ఏమీ లేకుండా వెళ్ళి అర్జీ పెట్టుకుని మా వాళ్ళకి ఎవరికి ఇచ్చారు, సో ఇలా అర్జీ పెట్టుకోవడం వల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదన్నమాట అండి. సో ఇదన్నమాట అండి ప్రాసెస్. దీని గురించి ఇంకా ప్రభుత్వం విధి విధానాలు అనేది ఖరారు చేయవలసి ఉందన్నమాట అండి. మొన్న జరిగిన వీసీలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాల్లో ఎవరైనా రాజకీయ మరియు ఏ విధమైన ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా చేసినా వాళ్ళ మీద పీడీ యాక్ట్ అంటే కేసులు పెట్టమన్నారనమాట అండి. సో ఈ విధంగా కొంతమంది జరాయితీ అంటే 22Aకి సంబంధం లేనటువంటి భూములు కూడా ఇచ్చడం జరిగిందనమాట కొన్ని అనివార్య కారణాల వల్ల. సో అలాంటివి కూడా బేగా త్వరితగతిన సమీక్షించి వాళ్ళకి 22A నుంచి విముక్తి కలిగించాలని చెప్పి దీనికి సంబంధించి CCLA సాయి ప్రసాద్ గారు సలహాలు కూడా తీసుకోవడం జరుగుతుందన్నమాట అండి. సో ఇది వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.